హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్ళామండి విత్ ఫ్యామిలీ. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్లో మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్లో గేమ్స్ ఇంకా పప్పెట్స్ ఉంటాయన్నమాట. సో మనం కావాలనుకుంటే అవి యూస్ చేసుకోవచ్చు. మేమైతే లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ పార్క్కి. చూడండి, మా పాప అయితే వాటర్ తీసుకొని వెళ్తుంది. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా పురాతనమైన గేమ్స్ ఉన్నాయి. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా పురాతనమైన వస్తువులు ఉన్నాయని చెప్పాను కదా. సో వీడియో మొత్తం చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ జంపింగ్ ఉంది, క్లైంబింగ్ అండ్ మనకు రోప్ థ్రెడింగ్ అండ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గేమ్స్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. పిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఉన్న ఒక లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నేను కూడా మా పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉన్నాను. ఎక్కువసేపు అయితే ఇదే ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నడవలేకపోయారు. సో కాసేపు అలా వాళ్ళని ఆడుకొని ఇచ్చిన తర్వాత మేమైతే ముందుకు వెళ్ళాం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. పార్క్ అయితే చాలా బాగుంది. అండ్ మన అండ్ మనకు వచ్చేసి ఈ పార్క్ 75 ఎకర్స్లో ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది ఈ ఏరియాలో. సో ఇది మనకి దగ్గరనే మేడ్చల్ దగ్గర. ఇక్కడైతే ప్రత్యేకత ఏంటంటే పిల్లల మర్రి చెట్టు అనే ఉందండి. చాలా పురాతనమైన చెట్టు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ దిగడానికి వ్యూ పాయింట్ కూడా చాలా బాగా ఉంది. ఫొటోస్ ఇక్కడ మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము. అండ్ అలా సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఇంకా లోటస్ పాండ్ ఉంది, టాటాయిస్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్. సో అలా చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీకెండ్స్లో తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ పిల్లల మర్రి చెట్టు అండి, అట్రాక్షన్ అనుకోవాలి ఈ పార్క్కి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ పిల్లలు అయితే ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము.
ఇది వచ్చేసి లోటస్ పాండ్ అండి. ఇక్కడ చాలా లోటస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా పురాతనమైనది. సో మనమైతే ఇక్కడ ఓన్లీ లోటస్ చూడగలము. చాలా బాగున్నాయి ఇక్కడ. టార్టాయిస్ అండి. ఇది సిమెంట్తో చేశారు. మా పిల్లలైతే ఎక్కారు, దానిపైకి ఎక్కి కూర్చున్నారు. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేనైతే అన్నీ షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మా వాళ్ళైతే వాటర్తో ఆడుకుంటున్నారు. సో ఇలా తీసుకెళ్తే ఏంటంటే పిల్లలకు కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ముందే ఎగ్జామ్స్ టెన్షన్ కదా, సో మైండ్ కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందని అలా తీసుకెళ్ళాము. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు ఉన్నాయి, ఇంకా కూర్చోవడానికి సీటింగ్ ఉంది. సో మనం అలా రిలాక్స్ అవ్వచ్చు. వాకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ చూడండి, పిల్లలైతే ప్రశాంతంగా ఆడుకోవచ్చు. మనకున్న ఈ పొల్యూషన్ ఇదంతా ఇక్కడ ఏవి లేవు. ఉన్న గంట సేపు ప్రశాంతంగా ఉండొచ్చు, మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, చాలామంది కూడా వచ్చారు. నేను మా సార్ అయితే ఇలా ఫోటో అయితే తీసుకున్నాము. సో మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఓల్డెన్ డేస్లో పిల్లలు ఏదో చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఉండే పిల్లలకు తెలియదు. సో మనం ఇలాంటివన్నీ చూపించి చెప్పొచ్చు వాళ్ళకు. ఓల్డెన్ డేస్లో పిల్లలు ఇలా చెట్ల కింద చదువుకునే వాళ్ళు, సార్ ఇక్కడ ఉండేవాడు, అండ్ బోర్డు అండ్ పిల్లలు కూర్చునే విధానము, ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించవచ్చు ఫ్రెండ్స్. సో మా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు. సో మా పాప ఇక్కడ లెటర్స్ రాస్తుంది, మేమందరం కూర్చొని వింటున్నాం. అలా వాళ్ళకు చూడండి, అక్కడ సీటింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చదువుకునే వాళ్ళని మనం చెప్పొచ్చు ఇవన్నీ చూపిస్తూ. మేమైతే ఇప్పుడు బర్డ్స్ వ్యూ పాయింట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయిందండి. సో మేమైతే అక్కడ దాకా వెళ్ళి అక్కడ 2 బర్డ్స్ ఉండే అవి చూసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. మేము ఇవన్నీ చూసేసరికి లేట్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది అనమాట. సో లాక్ వేశారు. సో మేము అక్కడ ఉన్న బర్డ్స్ చూసి మళ్ళీ వచ్చేసాము, నెక్స్ట్ టైం వెళ్దామనేసి. సో మీరైతే వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికి టైమింగ్ ఉందండి, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 3 వరకేనంట. సో దీని లోపలికి వెళ్ళి మనం బర్డ్స్ చూడవచ్చు, డిఫరెంట్ బర్డ్స్. కానీ మేము మిస్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది ఒక్కటే డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్క్ అయితే. సో ఇది వే అనమాట, మనం ఇందులో నుంచి వెళ్ళాలి. సో నేను ప్రతి ఒక్క పాయింట్ నేనైతే ఫోటో తీసాను, వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.